చిన్నప్పటి నుంచి మా ఇంట్లో నాకు ఒక డ్యూటీ, నాకు ఒక క్రమం ఉండేది. అంటే నాకు ఒక బాధ్యత. ఇంట్లో రోజు పొద్దున్న లేస్తేనే అన్ని విగ్రహాలకు స్నానం చేయించాలి. స్నానం చేయించిన తర్వాత వాటికి పాలాభిషేకం చేయాలా, తైలాభిషేకం చేయాలా, వాటిని బాగా ఈ సాటిన్ క్లాత్ అంటారు, సాటిన్ క్లాత్ తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, ఆ గుడ్డతో తుడవాలా. తుడిచిన తర్వాత వాటికి వస్త్రాలు తొడిగించాలా, వాటికి నగలు తొడిగించాలా. చాలామందికి అర్థం కాదు, మన సహోదరులకు చాలామందికి అర్థం కాదు ఈ నగలంటే ఏంటిది. మిమ్మల్ని నేను విమర్శించను కానీ స్త్రీలు వేసుకొని అన్ని నగలు విగ్రహాల నుంచి దిగిందే. కమ్మలు కానీ, చెవుతో గొలుసు కానీ, ముక్కు పొడి కానీ, గాజులు కానీ, కాళ్ళకి ఏమంటారు పట్టీలు కానీ, ఏదైనా అన్నీ మేము విగ్రహాలకు వేసేది. ఆ పూజకు సంబంధించిన అన్నీ వాటన్నిటినీ మేము మా దేవులకు తొడిగిచ్చే బాధ్యత నాది ఉండేది. వాటన్నిటికీ తొడిగిచ్చేవాడిని. ఎప్పుడు ఏ దేవుడు అనలేదు మా మీద ఎందుకు నూనె పోసావయ్యా, మా మీద ఎందుకు పాలు పోసావయ్యా అని ఏ దేవుడు మాట్లాడలేదు కదా. అక్కడ రాసింది నేడు నీవు దేవుని స్వరం విని నీడల. అంటే క్రిస్టియన్స్ వాళ్ళ దేవుడు మాట్లాడతాడు అంటే ఉండొచ్చేమో. మా హిందూ దేవుడు మాట్లాడాడు, క్రిస్టియన్ గాడ్ మాట్లాడతాడేమో. క్రిస్టియన్ వాళ్ళ దేవుడు, క్రైస్తవుల దేవుడు మాట్లాడతాడేమో. ఒక్కవేళ మాట్లాడితే నాకేమంటాడో, నన్ను ఏం చేస్తాడో, నాకేం శిక్ష విధిస్తాడో. మేము చిన్నప్పటి నుంచి నేర్చుకుంది ఒకటే, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. అంటే దుష్ట కార్యాలు చేసే వాళ్ళందరికీ తప్పక శిక్ష విధించబడుతుంది. మంచోడు, నీతిమంతుడు, భక్తుడు, పరిశుద్ధుడుగా ఉండేవాడు మాత్రమే, శిష్టుడు మాత్రమే పరలోకానికి వెళ్తాడని. ఇంకొక సంగతి ఏమంటే మేము ద్రవిడియన్స్ అన్నమాట. మేము ద్రవిడియన్స్, మేము ఆర్యాస్ కాదు. మేము సౌత్ ఇండియా వాళ్ళందరూ మేము ద్రవిడియన్స్. మాకేమంటారంటే మేమంతా రావణ సంతతి అన్నమాట. ఈ నార్త్ ఇండియా వాళ్ళంతా కూడా ఆర్య సంతతి, అంటే వాళ్ళు రాముని యొక్క సంతతి. మేము రావణ పిల్లలం అప్పటి నుంచే. మమ్మల్ని ఎప్పుడు జాదే మీరంతా రావణ పిల్లలు, మీ అంతకే రావణ పని చేస్తున్నారనేది. అంటే మేము దుష్టులము, మేము రాక్షసాలు అన్నమాట. హిందూ మత ప్రకారం మేము రాక్షసులు అనమాట. రాక్షసులు ఎప్పుడు పరలోకానికి వెళ్ళాలి, మేము నరకానికి వెళ్ళాలి. అంటే ఈ యేసు ప్రభు కూడా నన్ను నరకానికి వేస్తాడు. ఎందుకు? నేను దుష్టుని గనక. ఆ బోధకుడు అప్పుడు వచ్చాడు. నేను ఆలోచిస్తూ ఉన్నాను మనసులో. అప్పుడు బోధకుడు వచ్చాడు, చేతిలో బైబిల్ పట్టుకొచ్చాడు. 3 మాటలు చెప్పాడు, గాడ్ లవ్స్ యూ. అంతవరకు నేను ఆ వాక్యం చదివేటప్పుడు నా హృదయం ఒకలాగా భయపడతా ఉండింది. ఏమంటాడు నన్ను దేవుడని. ఎప్పుడైతే ఆయన ఈ 3 మాటలు అన్నాడు, గాడ్ లవ్స్ యూ అన్నాడు, నాకు ఎట్లా అనిపించిందంటే నాకు చెయ్యి కాలు అంతా వణికిపోతుంది. ఏదో బాగా ఏమంటారు, ఈ జ్వరం వచ్చినాక ఈ రైగర్స్ వస్తాయి కదా, ఆ వణికినట్టుగా నేను వణికిపోతున్నాను. ఇంత దిడ్డమైన వాడిని. ఇప్పుడు కనబడేది సగం కూడా లేదు, అప్పుడు ఉన్న దాంట్లో ఇప్పుడు కనబడేది సగం కూడా లేదనమాట. కాలు చేతులు అన్నింటిలో వణికిపోతున్నాయి. ఏందిరా ఇదని చెప్పేసి యోహాను సువార్త 3:16 దేశాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించనని చెప్పుతూ ఆయన ఒకటే అన్నాడు, నువ్వు ఎవడైనా సరే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎంత ఘోర పాపి అయినా సరే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నేను అన్నా, ఈయనకెట్ట తెలుసయ్యా? ఇటు చూశాను, నా దాకా దాక్కున్నాడు ఇంకొకడు ఉన్నాడా? సరే దాక్కున్నాడు ఉంటే ఉండొచ్చు, ఎవరైనా చెప్పిండి వచ్చి నేను పోయి దాక్కున్నాను. కానీ నేను ఘోర పాపిని ఆయనకెట్ట తెలుసు? నా పాపమంతా అక్కడ విప్పి చూపించాడు. యోహాను సువార్త 3:16 నుండి ఆ శిలువ బలియాగం అంతా వివరిస్తూ వచ్చాడు. ఒక 3/4 గంట సేపు సువార్త స్పష్టంగా చెప్పాడు. నీ కొరకు, నీ పాపముల కొరకు ఆయనకు దెబ్బలు కొట్టారు, కొడాలతో కొట్టారు, ఆయన మీద ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన మీద ఉమ్మి వేశారు. నువ్వు చేసిన పాపం ఆయన మీద పడింది, నీ కొరకు ఆయన శిక్ష అనుభవించాలని స్పష్టంగా సువార్త చెప్తొచ్చాడు. నా కొరక నేను చేసిన వాడు అన్నిటినీ ఈయన తీసుకున్నాడా? నేను అంతవరకు అనుకున్నాను క్రిస్టియన్ దేవుడు అంటే నన్ను శిక్షిస్తాడు, కానీ ఈ క్రైస్తవ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా? నన్ను ప్రేమించి ఈ పాపమంతా, నేను చేసిన పాపమంతా ఆయన మీద వేసుకున్నాడే. ఎంత ప్రేమ ఇది! అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు ఎవడైనా సరే యేసు ప్రభువుని అంగీకరిస్తే నీ పాపాలు క్షమిస్తాడు. నాకు అంతకన్నా ఇంకా వేరే ఏది అవసరం లేదు. ఒకటే మాట అన్నాడు, ఎక్కడున్నా సరే మోకరించమన్నాడు. యేసు ప్రభువా నేను పాపి అని చెప్పు,
నా పాపం క్షమించమని చెప్పు, ఇప్పుడే నీకు రక్షణ ఇస్తానన్నాడు. అక్కడే మోకరించినాను మట్టిలో, ప్రభువా నీవెవరో నాకు తెలియదు, నువ్వు ఎట్లా చేసావు నాకు తెలియదు, కానీ నా పాపం కొరకు నువ్వు శిక్ష అనుభవించినావు, చనిపోయినావు నిజమైతే ఇప్పుడే నా పాపం క్షమించు, నాకొద్దు ఈ పాప జీవితం, నాకొద్దు ఈ పాప జీవితం, నేను నరకానికి పోవడానికి నాకు ఇష్టం లేదని చెప్పినాను. నాలో ఏమైందో ఏమో తెలియదు కానీ ఏడవడం ఆరంభించిన. ఏడుస్తూనే ఉన్నాను, వెక్కి ఏడుస్తున్నాను. నాకు జంజరం ఉండింది, నాకు నేనే ఒకలాగా ఏమంటారు దాన్ని, ఈ బంధించినట్టు ఆ జంజరం తీసేసినాను. రుద్రాక్షం ఉండింది, రుద్రాక్షను తీసేసినాను. ఒక కడ ఉండింది, సిక్కోలు వేసుకునే కడ, అవి పీకేసినాను. బాలాజీ తిరుపతిది లాకెట్ ఉండింది, అది తీసేస్తున్నాను. ఒక తావీజ్ పెట్టుకున్నాను, భయపడి ఎవరెక్కడ చంపేస్తారని చెప్పేసి ఒక తావీజ్ కట్టించుకున్నాను. మాంత్రికుని దగ్గరికి వెళ్ళి కట్టుకున్న తావీజ్ తీసేసినాను. జోబులో మంచి సిగరెట్ ప్యాకెట్ ఉండింది, నాకు వద్దని చెప్పి పారేసినాను. కింద ఒక సీసా ఉండింది, ఇది కూడా నాకు వద్దు, ఏది వద్దు 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 అని అన్నీ తీసేసినాను. ఇవన్నీ తీసేసేటప్పుడు ఎట్లా అనిపిస్తుందంటే ఒక్కొక్కటి నల్లటి నీడలు నా నుండి తొలగిపోతా ఉంది అన్నమాట. బైబిల్ ఒక సంగతి మనం చదువుతాము, యేసు ప్రభు వారి యొక్క సమయంలో సువార్తలో సేనాదయం పట్టిన వాడని ఒకటి చదువుతాం మనం. నా పరిస్థితి ఎట్లా ఉందంటే ఒకటి కాదు, సేన నాలో ఉండింది, అంత దుర్మార్గుని. ఇవన్నీ కూడా నాలోని వెళ్ళిపోయేది నేను చూశాను. ఒక చక్కని సంతోషం, ఒక వింతైన సమాధానం నా హృదయంలో వచ్చింది. అంతకుముందుకు బాధతో ఏడుస్తున్నాను, అకస్మాత్తుగా సంతోషంతో ఏడవడం ఆరంభించినాను. నాకు ఏమవుతుంది నాకు అర్థం కాలే. ఏడ్చి పడిపోయినప్పుడు కొంతమంది చూసి ఏందయింది, ఎవరో కొట్టేసాను అనుకున్నారు, ఎవరో కొట్టి పడేసినాను అనుకున్నాను. ఎందుకంటే నా అంగి అవన్నీ చూసి వాళ్ళు భయపడ్డారు, ఎవరో కొట్టినట్టున్నారా అవి అని చెప్పేసి. ఒక ముసలామ్మ చూసింది, మళ్ళీ ఇంక ముగ్గురు పట్టుకొచ్చి లేపి నీళ్ళు దాపిచ్చి ఏమైంది బాబు, ఎవరు కొట్టారు నిన్ను అడిగింది. ఎవరు కొట్టలేదమ్మా, యేసు ప్రభు నా హృదయంలోకి వచ్చాడన్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకటే మాట అన్నారు వాళ్ళు, అందరికీ చెప్తావా అని. చెప్తానన్నాను. ఆ రోజే 2వ తారీఖు ఏప్రిల్ నెల 1992 సంవత్సరం ఆ 15,000 మంది ముందు నన్ను తీసుకుపోయి నిలబెట్టారు. చెప్పు అన్నారు. నాకేం చెప్పాలో అర్థం కాదు. ఒకటే అన్నాను, యేసు ప్రభు నా పాపాలన్నీ క్షమించేశాడు, ఇక మీద నేను ఆయన కొరకే జీవిస్తాను, అంతే. అంతకన్నా ఎక్కువ నాకేం చెప్పడానికి రాదు. జీసస్ క్రైస్ట్ ఫర్గేవ్ ఆల్ మై సిన్స్, నౌ ఐ విల్ లివ్ ఫర్ హిమ్, ఐ డోంట్ నో ఎనీథింగ్ ఎల్స్. బైబిల్ తెలియదు, ఏబిసిడి తెలియదు, ఓల్డ్ టెస్టమెంట్ తెలియదు, న్యూ టెస్టమెంట్ తెలియదు. ఎంతవరకు అంటే నాకు రోమన్ క్యాథలిక్ ఎవరో, ప్రొటెస్టెంట్ ఎవరో అది కూడా తెలియదు. అలాంటి వాడిని అనమాట. మరలా మరుసటి రోజు 3వ రోజు అక్కడే కూడికకి వెళ్తా వచ్చినాను. ఆ రోజు ఆసుపత్రికి వెళ్ళలేదు, మరలా మరుసటి రోజు వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళొక కొత్త నిబంధన ఇచ్చి చదువుకో బాబు అన్నారు. కొత్త నిబంధన చూస్తే చాలా సంతోషం అనిపించింది. ఆ కొత్త నిబంధన తీసుకొని చదువుతా వచ్చినాను. 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 10 గంటలు, ఎన్ని గంటలు చదివినా కానీ అది వదిలిపెట్టే బుద్ధి కావట్లేదు. చదువుతూనే ఉన్నాను, అర్థం కావట్లేదు నాకు ఏది కూడా ఒక్క ముక్క అర్థం కావట్లేదు కొత్త నిబంధనలో. కానీ చదవాలా. అది చదువుతూ ఉంటే నెమ్మదిగా ఉంది, అది వదిలేస్తే భయంగా ఉంది. అది చదువుతూ ఉంటే నెమ్మదిగా ఉంది, అది వదిలేస్తే భయంగా ఉంది. నాకు దగ్గర ఇట్లా పెట్టుకొని పోయేవాడిని అనమాట. అంతా ఇదైపోయింది నాకు కొత్త నిబంధన అంటే. చదువుతా ఉన్నాను. నాకు సువార్త చెప్పిన వాళ్ళు ట్రెవర్ లూయిస్ అని దైవసేవకుడు, జీవజల సువార్త పరిచర్య అని స్వచ్ఛందంగా సువార్త చేశారు. ఇప్పుడు ప్రస్తుతంలో ఆయన అమెరికాలో ఉన్నాడు. ఆయన చెప్పినాను, మా నాన్నగారి పరిస్థితి ఇలాగుంది అంటే హాస్పిటల్కి వచ్చి మా నాన్నగారి కొరకు ప్రార్థన చేసి మా నాన్నగారికి ఏం చెప్పినా కానీ అర్థం కాదు, ఎందుకంటే కోమాలు ఉన్నాడు. ఒకే మాట అన్నాడు, మీ నాన్నతో మేము మాట్లాడితే తనకు అర్థం కాదు, కానీ తన తలగడ్డ దగ్గర కూర్చొని నువ్వు బైబిల్ చదువుతా ఉండు. మా నాన్న దగ్గర ఐసీయూలో కూర్చొని నేను బైబిల్ చదివేవాడిని. నా స్వరం ముందు నుంచి ఇంతే, గట్టి స్వరం. ఐసీయూలో గట్టిగా చదివితే నర్సులు వచ్చి తిడతారు. నన్ను తిట్టడానికి వచ్చేవాళ్ళు నర్సులు. తిట్టడానికి వస్తే పెద్ద కళ్ళు ఇట్లా పెట్టి చూసేవాడిని. భయపడి వెళ్ళిపోయేవారు వాళ్ళు. మా నాన్నగారు ఆ రోజు నుండి ఏప్రిల్ నెల 2వ తారీఖు నుండి కేకలు వేయడం మానేశాడు. తను కేకలు వేయలేదు ఇంకా. మళ్ళీ నేను తన తలగడ్డ దగ్గర కూర్చొని బైబిల్ చదువుతా ఉన్నాను. వాళ్ళు అన్నారు నాకు, అప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ వాళ్ళు అన్నారు నాకు, పాత నిబంధనలో భక్తులు దానియేలు వంటి వారు, నెహెమ్యా వంటి వారు తమ పితరుల పాపములు ఒప్పుకుంటూ వచ్చినారు. నేనును నా పితరులను
పాపము చేసినామని ఒప్పుకుంటూ వచ్చాను. అప్పుడు నాకు ఎక్కడ అర్థమైంది, నాకు బైబిలే తెలియదు. వాళ్ళు అన్నారు నువ్వు అలాగ చేయమన్నారు, నాతో చేయించినారు. హాస్పిటల్లో నాతో అలాగా ప్రార్థన చేశారు. ప్రభువా నేను చేసిన పాపము, మా నాన్నగారు చేసిన పాపం అన్నింటినీ కూడా నీ దగ్గర ఒప్పుకుంటున్నాను ఇప్పుడు. వాళ్ళు అన్నారు దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు. ఆ ధైర్యముతో నేను ప్రార్థన చేస్తూ వచ్చినాను. వాళ్ళ దగ్గరికి క్రమంగా వెళ్తూ వచ్చినాను. మా అన్న చూశాడు, వీడు బైబిల్ పట్టాడు, వీడు క్రిస్టియన్స్తో పోతున్నాడని చెప్పి చాలా కోపమైంది ఆయనకు. మా అమ్మతో చెప్పాడు వీనికి దెబ్బలు పడతాయి ఇప్పుడు అని చెప్పేసి. అమ్మ అనింది వద్దురా, నాన్న బాగలేడు కదా, కొంచెం అట్లా వంగితే ఏమైంది, పొరపాటు ఏముంది, కనీసం మిమ్మల్ని కొట్టట్లేదు కదా. నా జీవితం ఎట్లా ఉందంటే మా ఇంట్లో అన్న అక్క వాళ్ళందరినీ నేను దంచేవాడిని డబ్బులు లేకపోతే. అమ్మనింది మీ దగ్గర ఒక పైసా అడగట్లేదు ఇప్పుడు, ఆయన తాగడం లేదు, సిగరెట్ తాగడం లేదు, ఏ దొంగతనం ఇంట్లో చేయట్లేదు, ఆయన గమ్మున ఆయన పనికి ఆయన బైబిల్ చదువుకుంటా పోతున్నాడు, పోని ఆయన్ని అంటే మా అన్న అప్పుడు ఊరుకున్నాడు, నన్ను కొట్టకుండా అప్పుడు ఊరుకున్నాడు. ఇదే అన్న ఇప్పుడు మా నాన్న ఉన్న స్థితిలో ఈరోజు ఉన్నాడు. ఆ రోజు మా నాన్న ఎట్లున్నాడో అదే స్థితిలో ఆ అన్న ఉన్నాడు ఇప్పుడు. ఒకరోజు, 2 రోజు, 3 రోజు, వారం రోజు గడిచిపోయినాయి. నేను వారికి చెప్పిన, నాకు సువార్త చెప్పిన ఆ సేవకునికి చెప్పినాను, నేను కాలేజ్ మానేసి వచ్చాను, నేను చదువు మానేశానని చెప్పినాను. అప్పుడు ఆయన నాకు చెప్పాడు అట్లా చేయకూడదు, దేవుని బిడ్డలు ఎప్పుడు మానేయరు, దేవుడి బిడ్డలు చదువుతారు, దేవుడి బిడ్డలు చదివి దేవుని మహిమపరచాలా, నువ్వు పో చదువుకో, నీ కొరకు ప్రార్థన చేస్తామన్నాం అన్నారు. సరిపోతానన్నాను. మరలా నేను బాంబే నుంచి నాందేడ్కి బయలుదేరా. నేను పోతానమ్మా, నేను పోయి చదువుకుంటాను, నాకు చదువుకోవాలా ఇప్పుడని. వాళ్ళు నాకు వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నాడు, నువ్వు భగత్ సింగ్ గారు, సాధు సుందర్ సింగ్ గారు, షీలగుప్త గారు, పండిత్ రమాబాయి గారు, వీరి చరిత్ర తీసుకొని చదువుకోమన్నారు. వీరి చరిత్ర చదివితే నీకు ఇంకా బాగుంటుంది, వాళ్ళు కూడా నీలాగానే అన్య కుటుంబం నుంచి వచ్చిన వారని చెప్పేసి. నేను అన్నాను నాకు ఇప్పుడు అవన్నీ ఇంట్రెస్ట్ లేదు, నాకు బైబిల్ ఉంటే చాలు. నాకు ఒక గిడియోన్స్ది ఫుల్ బైబిల్ ఇచ్చారు వాళ్ళు, గిడియోన్స్ ఫుల్ బైబిల్ ఇచ్చారు, నాకు బైబిల్ ఉంటే చాలు, నాకు ఇంకేం వద్దు అనేసి. వెళ్ళేటప్పుడు ఇంకొక మాట అన్నాడు, గో టు ఏ బైబిల్ బిలీవింగ్ చర్చ్, అంటే బైబిల్ నమ్మే సంఘానికి పొమ్మన్నాడు. నాకేం తెలుసు ఏ సంఘం బైబిల్ నమ్ముతుంది, ఏ సంఘం బైబిల్ నమ్మదు, నాకు తెలియదు. నాకు చర్చ్ అంటే ఆ క్యాథలిక్ది మాత్రం చర్చ్ కనబడుతుంది, మిగతా చర్చిలు ఎక్కడ కనబడరు. ఇప్పుడు మన బేతేలు కూడా బయట పోయి చూస్తే ఎవరైనా చర్చ్ అంటారా, అన్నారు ఎవరు. అంటే మా కాలేజీ ఉన్న దగ్గర నాందేడ్లో ఒక పెద్ద క్యాథలిక్ చర్చ్ ఉండేది. నేను రోజు పొద్దున్న 6 గంటలకు లేచి స్నానం చేసుకొని మంచి బట్టలు వేసుకొని పొద్దునే వెళ్ళిపోతాను క్యాథలిక్ చర్చ్లోకి. అంటే ఆయన చర్చికి బొమ్మన్నాడు. అంటే నాకేం తెలుసు వాళ్ళు బైబిల్ నమ్ముతారా నమ్మరా, నాకేం తెలుసు, వాళ్ళు ఏ బైబిల్ నమ్ముతారు నాకేం తేడా తెలియదు. రామన్ క్యాథలిక్ ఏంటిది, ఇదేంటిది, ఏబిసిడి తెలియదు. పొమ్మన్నాడు కనుక పోతున్నాను. అక్కడికి పోతే వాళ్ళు కూడా మలయాళ పొలం, మేము కూడా మలయాళ పొలం, బాగా సంబంధం కుదిరింది అక్కడ అనమాట. వాళ్ళు చాలా హ్యాపీ అయిపోయినారు, అబ్బాబ్బాబ్బా బాగా వచ్చినారు అని చెప్పేసి. వాళ్ళు ఒక వారం రోజులు నన్ను బాగా పైకి ఎక్కించడం ఆరంభించినారు. అదే సమయంలో ఏప్రిల్ నెల దినాలు గడిచిపోతా వచ్చినాయి. నేను మరలా ఫీజు కట్టేసి పరీక్షల కొరకు సిద్ధపడతాం ఆరంభించినాను. 25వ తారీఖు, 2వ తారీఖు నేను ప్రభువుని అంగీకరించినాను. 25వ తారీఖు మా నాన్న లోకయాత్ర ముగించినాడు. అమ్మ చెప్పింది నాన్న వెళ్ళిపోయినాడు అంటే నేను చాలా సంతోషం అమ్మా, నాన్న దేవుని దగ్గరికి వెళ్ళాడు, నాకు ఆ విశ్వాసం ఉంది అని చెప్పేసి నేను తొందరగా మరలా బాంబేకి వచ్చాను నాన్నని సమాధి చేస్తామనుకొని. అయితే నేను రాకముందే మా పెద్దనాయన వాళ్ళు మా నాన్న యొక్క భౌతిక కాయాన్ని తీసుకెళ్ళిపోయినారు, బాడీ తీసుకెళ్ళిపోయినారు వాళ్ళు. వాళ్ళ ఇంటికి, మా ఇంటికి తీసుకురాలే, మా ఇంటికి తీసుకురాకుండా మా పెద్దనాయన ఇంటికి తీసుకెళ్ళిపోయినాను. నేను వెళ్ళాను. ఇంకా పెద్దనాయన ఇంటికి వెళ్తే అక్కడ అప్పటికే అంతా స్టార్ట్ అయిపోయింది, పూజలన్నీ ఆరంభించేసినారు. చాలామంది పూజారులు వచ్చేసారు, మా బంధువులందరూ వచ్చేసారు. అక్కడ పూజారు నన్ను చూస్తేనే రా కూర్చోరా, నువ్వు వచ్చేసినావు మంచి పని అని చెప్పేసి నా అంగీ ఇప్పితే లోపల జంజరం లేదు. ఏం భ్రష్టుడురా నువ్వు, జంజరం లేకుండా బ్రతుకుతున్నావురా అని చెప్పేసి వెంటనే చిన్నాయన ఏం చేశాడు, ఒక జంజరం తీసి వేసాడు, వేసి కూర్చో పూజ చేయమన్నాడు. నాకు ఎట్లా అనిపించిందంటే ఒళ్ళంతా ఇట్లా మండిపోతుంది అనమాట. అంతమంది పూజారులు బంధువులు అందరూ కూర్చున్నారు. వాళ్ళందరి ముందు జీసస్ క్రైస్ట్ జీసస్ క్రైస్ట్ జీసస్ క్రైస్ట్ అని కేకలేయడం ఆరంభించిన. అంటే ఒకలాంటి ఏమంటారు దాన్ని, ఎక్సెంట్రిక్ అంటారు కదా, అంటే ఒకలాంటి పిచ్చోడ్లాగా అనుకోండి. వాళ్ళు అన్నారు ఏంది పిచ్చోడైపోయినాడు అని చెప్పేసి, జీసస్ క్రైస్ట్ జీసస్ క్రైస్ట్ అని కేకలేస్తున్నాను. వాళ్ళు పట్టుకొని తీసుకుపోయి గదిలో వేసేస్తారనమాట. పట్టుకొని తీసుకుపోయింటే కేకలేస్తారని చెప్పేసి పట్టుకొని తీసుకుపోయి గదిలో వేసేసి మా పెద్దనాయన మా పెద్దమ్మ మా చిన్నమ్మ వాళ్ళకి చెప్పినాడు, వీళ్ళ నాన్నది చేసి వచ్చిన తర్వాత ఈరోజు వీంది చేస్తామని.
తిథి ఏమంటారు అంత్యకార్య. వీళ్ళ నాన్నది చేసి వచ్చిన తర్వాత వీంది చేయాలా, లేకపోతే మన కులానంతటికి ఈడు నష్టం తీసుకొస్తాడని చెప్పేసి. మా చిన్నమ్మ, ఆమె కాన్వెంట్లో చదివింది, రహస్యంగా విశ్వాసిగా ఉండింది. అందరు శ్మశానానికి వెళ్ళిపోతే నన్ను తాళం వేసిపోయినారు. ఆమె వచ్చేసి తాళం తీసేసి, రే ఇంట్లో నుంచి పారిపో, మీ పెద్దనాయన చాలా కోపిష్టి, చంపేసినా చంపేస్తాడు, పారిపోమనింది. అక్కడి నుంచి పారిపోయి మా ఇంటికి వచ్చేసాను. వాళ్ళ ఇంటికి మా ఇంటికి దాదాపు 30 కిలోమీటర్ దూరం. మా ఇంటికి వచ్చేసి నేను కూర్చొని బాగా బైబిల్ చదువుకుంటున్నాను. వాళ్ళంతా తిరిగి వచ్చినప్పుడు నేను లేను అక్కడ. నేను లేనని చూసేసి ఇంకా కోపం అయిపోయినాడు పెద్దనాయన. కోపం అయిపోయి మా అమ్మను, అక్కలను, అన్నను బాగా అవమానించినాడు. బాగా అవమానం చేసి ఎట్లంటే నీచంగా ప్రవర్తించి వెళ్ళిపోండి అని చెప్పి ఇంట్లో నుంచి ఎలగొట్టినాడు. ఆ అవమానం మా అన్నకు చాలా కోపం అయిపోయింది నన్ను బట్టి. అంటే నేను అక్కడ యేసుప్రభు నామమును కేకలేసినందుకు. వీడు గమ్మునుండిండొచ్చు కదా, ఒక్కరోజు గమ్మునుండింటే ఏమయ్యేది వీడికి అని చెప్పేసి, గమ్మున పూజలు చేయకపోతే అక్కడ గమ్మున జంజరం వేసుకొని కూర్చుంటే ఏం నష్టమవుతుంది అని చెప్పేసి చాలా కోపంగా ఇంటికి వచ్చాడు. ఆయన ఇంటికి వస్తే నేను బైబిల్ చదువుతున్నాను. ఆయన ఇంటికి వచ్చిన వెంటనే నేను బైబిల్ చదువుకుంటూ వాళ్ళకు స్టార్ట్ చేశాను. మీరందరూ యేసుప్రభు నమ్ముకోవాలా, మీరందరూ యేసుప్రభు నమ్ముకుంటేనే డాడీ దగ్గరికి వెళ్తారు, లేకపోతే మీరు నాన్న దగ్గరికి వెళ్ళలేరని చెప్పేసి వాళ్ళకి బోధ స్టార్ట్ చేశాను. అంటే అప్పుడు ఏం బుద్ధి లేదు. రక్షణ పొంది 23 రోజులు అయిందంతే. ఒకటే చెప్పాలంటే మీరు రక్షణ పొందాలా, మీరు జీసస్ క్రైస్ట్ నమ్ముకోవాల్సిందే, ఇవంతా తప్పు అని చెప్పి కేకలేసే లోపల మా అన్న బైబిల్ తీసుకొని చింపి పారేసి, సరే బైబిల్ని చింపేస్తే పర్వాలేదు కానీ నన్ను కూడా చింపాడు. ఇంకా 1 గంట సేపు నన్ను కొట్టాడు. కొట్టి నువ్వు జీసస్ని వదులుతావా లేదా? నేను వదలనన్నాను. అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాడు. జీసస్ కావాలా, ఇల్లు కావాలా, ఇప్పుడే డిసైడ్ చేయి. అర్ధరాత్రి 12 గంటలకు నేను అన్నాను నాకు జీసస్ కావాలా అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి బయటికి వెళ్ళి, మా ఇల్లు బీచ్ దగ్గర ఉంటుంది, సముద్ర తీరంలో ఉంటుంది. వెళ్ళిపోయి ఆ రాత్రి బీచ్లో పండుకున్నాను, సముద్ర తీరంలో పోయి పండుకున్నాను. పొద్దునే లేచేసి నేను నాందేడికి వచ్చేసాను. ఆ రోజు నుంచి మా ఇంటితో నాకు సంబంధం లేకపోయింది. నాందేడికి వచ్చేసి నేను యేసు ప్రభు, ఇంకా నాకు వేరే ఎవరు దిక్కు లేదు. కడుపు కొరకు బ్రతకడానికి ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు దొంగతనం చేయలేను, కొట్లాడలేను, ఎవరి దగ్గర దోచుకోలేను డబ్బులు అని చెప్పి మొదట సైకిల్ రిక్షా తొక్కడం ఆరంభించాను. కొన్ని రోజులు సైకిల్ రిక్షా తొక్కిన. పరీక్షలు రాశాను, అయితే చాలా కలవరంలో రాశాను అనమాట. పరీక్ష అంతా కలవరంతో రాశాను. చాలా వరకు పాస్ అయిపోయాను, కొన్ని ఫెయిల్ అయిపోయినాను. అంటే చదువు లేదు. ముందుగా 1 నెల రోజులు ఎంత చదవగలుగుతాను? ఇంజనీరింగ్ చదువు అంటే అంత సులభంగా రాదు. అది ఇంతవరకు చదవలేదు, 2 సంవత్సరాలు ఏమి చదవలేదు. అకస్మాత్తుగా చదివేసి రాయమంటే అది వచ్చే కాదు. క్లాసు కూడా ఎప్పుడు అటెండ్ కాలేదు. అయినా ఏదో కష్టపడి ఏదో ఒకటి రాశాను. దేవుడి కృప, కొన్ని పాస్ అయిపోయినాను, కొన్ని పాస్ కాలేదు. మరి 1 సంవత్సరం నాకు అలాగనే ఉండిపోయిందనమాట. అప్పుడు నేను సైకిల్ రిక్షా తొక్కుకుంటా ఏదో కడుపు కొరకు జీవించాలా. తర్వాత ఒక స్నేహితుడిని ఆటో రిక్షా తీసుకొని నడిపించేవాని. అలాగలోకి జీవించి అప్పుడు అదే రోమన్ క్యాథలిక్ చర్చికి వెళ్తాను. నాకు తెలియదు, సంఘం తెలియదు, సహవాసం తెలియదు, ఏం తెలియదు. రోమన్ క్యాథలిక్ చర్చికి వెళ్తానే ఉన్నాను. రోజు పొద్దునే వెళ్తాను 6 గంటలకు, మళ్ళీ సాయంకాలం 6 గంటలకు, 2 పూటలు, పొద్దున సాయంత్రం. వాళ్ళు అక్కడ వెళ్ళినప్పుడల్లా కూడా వాళ్ళు నన్ను చాలా ప్రేమించి నన్ను చాలా గౌరవించేవాళ్ళు. అక్కడ రోమన్ క్యాథలిక్ చర్చ్లో ఒక పేపర్ ఉంటుంది, వాక్యం చదివే పేపర్, వాక్య భాగం ఉంటుంది. ప్రపంచం అంతటిలో అన్ని రోమన్ క్యాథలిక్ చర్చ్లో రోజు ఒకే వాక్యం అందరికీ సంవత్సరం ముందే వాటికన్ నుంచి వచ్చేస్తుంది అనమాట. ఆ పేపర్ పోయినప్పుడల్లా నాకు ఇస్తారు. 3 భాషలు చదవమంటారు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ. 3 భాషలు చదివేవాడిని నేను. చాలా ఇష్టమయ్యేది వాళ్ళకు. వాళ్ళ స్టేజ్ మీద ఎక్కించుకునే వాళ్ళు నన్ను. మామూలుగా రోమన్ క్యాథలిక్ వారి స్టేజ్ మీద ఎవరిని ఎక్కించుకోరు. ఇంకా నేను కూడా మలయాళం కనుక చెప్పేసి బాగా వాళ్ళలాగానే బాగా గడ్డం అన్నీ పెట్టుకొని ఉన్నాను. వాళ్ళు కూడా చాలా ఏమనుకున్నంటే ఒకరోజు నన్ను ఫాదర్గా మార్చేసాలని చెప్పేసి ఆ దృక్పథంలో వాళ్ళు కూడా ఉన్నారనమాట. బాగా నన్ను పైకి ఎక్కించారు. నాకు కూడా చాలా గర్వంగా అనిపించేది. అబ్బా, ఇన్ని 100 మంది కూర్చొని వింటున్నారు, నేను చదువుతున్నాను అంటే నేను సామాన్యుని కాదు, నాలో ఏదో గ్రేట్ ఉంది అనుకునేవాడిని. ఇలాగ కొన్ని దినాలు గడిచిపోతా వచ్చినాయి. ఒకరోజు సైకిల్ రిక్షా తొక్కుతూ ఆ చర్చ్ దగ్గర ఉన్నాను. రాత్రి అయింది, 8-9 అయింది. సర్లే ఫాదర్ని పోయి చూసేసి పలకరించి వస్తామని చెప్పి వస్తే ఫాదరు ఇంకా ఇతరులు కూర్చొని బాగా సీసాలు పెట్టుకొని కూర్చున్నారు. పెద్ద సీసాలు పెట్టుకొని కూర్చున్నారు. నాకు వచ్చిన కోపం అట్లా వచ్చింది. ఎందుకంటే ఏ రోజు యేసు ప్రభు నా హృదయంలో వచ్చాడో ఆ రోజు అది నా నుండి
నాకు అస్సలు అసహ్యం అనిపించింది. ఏంది మీరు యేసు ప్రభు పేరు చెప్పుకొని ఇవన్నీ తాగుతారా, మీరు మనిషిలా మీరు ఏమా అని చెప్పేసి బాగా వారి మీద ఫైర్ అయిపోయినాను. నాకు ఒక ఇదనమాట, ఒక ఏమంటారు హైపర్ అంటారు కదా, హైపర్ అంటే షార్ట్ టెంపర్. అరిసేసినాను వాళ్ళ మీద, అరిసేసి చీపో అని చెప్పేసి అక్కడి నుంచి బయటపడ్డాను. నేను రోమన్ క్యాథలిక్ చర్చ్ వదిలేసాను, ఇక్కడ ఏం చేయాలా, ఆ దారిలో ఇంకొకటి ఉండింది అపోస్టలిక్ చర్చ్ అని చూశాను. సర్లే అక్కడికి వెళ్తా అని చెప్పేసి కొన్ని రోజు అపోస్టలిక్కి వెళ్ళాను. అక్కడ పోతే వేరేదో విచిత్రాలు చేస్తున్నారు వాళ్ళు. సర్లే ఇది కూడా బాగలేదని చెప్పేసి ఇట్లా చూస్తుంటే ఒకరోజు పెద్ద చర్చ్ ఒకటి చూశాను, మెథడిస్ట్ చర్చ్ అంట. అది మెథడిస్ట్ చర్చ్, ఇది కొంచెం బాగానే ఉంది కదా అని చెప్పేసి అక్కడ పోయినాను. అక్కడ పోతే కొంచెం అంతా కొంచెం చూడడానికి అంతా చక్కగానే ఉన్నారు, బాగా కొంచెం బైబిల్ అంతా చెప్తా ఉన్నారు. అయినా నాకు అంత అర్థమయ్యేది కాదు. నా వరకు నేను రోజు బైబిల్ చదువుకుంటాను. అయితే వాళ్ళు చెప్పేది అంత అర్థమయ్యేది కాదు. కానీ నాకు నిష్ట, పోవాలా. ప్రతి ఆదివారం పొద్దున్న 7 గంటలకు వెళ్ళేసి అక్కడ ఉన్న బెంచ్లన్నీ బెంచ్లు తుడిచేది, హాల్ ఉడిచేది అన్నీ చేసి రెడీ పెట్టేదనమాట. ఒక ఆదివారం నేను అన్నీ తుడిచి రెడీ చేసి ఆడ బయట నిలబడి ఉంటే అక్కడి నుంచి బయట నుంచి బోధకుడు వస్తున్నాడు అనమాట. బాగా తాగుకుంటూ వస్తున్నాడు. ఇక అక్కడ గేట్లోనే ఆయనతో కొట్లాడేశాను, గేటు దగ్గరే ఆయనతో కొట్లాడి పెట్టుకున్నాను అనమాట. మీరేంది ఇది, యేసుప్రభు గురించి మీరు చెత్తారు, మీరు ఏమైనా తాగుతారని చెప్పేసి ఆయన మీద ఫైర్ అయిపోయినాడు. ఆయన ఒకడేనాడు, నువ్వెవరయ్యా చెప్పడానికి, గెట్అవుట్ అన్నాడు. నిన్న మొన్న వచ్చినా నీకేమై అధికారం ఉంది, గెట్అవుట్ అని చెప్పాడు. ఇక గెట్అవుట్ అంటే నేనేం చేయాలి, ఇక గెట్అవుట్ అయిపోయినాను అక్కడి నుంచి గెట్అవుట్ అయిపోతే మళ్ళీ పోయి న్యూ లైఫ్లో పడ్డాను. అది ఉద్రేకం, అదంతా ఉద్రేకం అనమాట వాళ్ళది. మొత్తం ఇంగ్లీష్ స్టైల్ అనమాట, మొత్తం ఇంగ్లీష్ స్టైల్ న్యూ లైఫ్ వాళ్ళది. అక్కడ చూస్తే వాళ్ళు ఈ బల్ల దగ్గర రొట్టె దగ్గరికి అందరికీ బండ్లు ఇస్తారనమాట, అందరికీ బండ్లు ఇచ్చేస్తారు. బండ్లు తినాలని, ఈ చిన్న బండ్స్ ఉంటాయి, బండ్లు తినమంటారంట. నాకు అదేం అర్థం కాలేదు, ఏం తినమంటున్నాను. నేను కూడా సరే తినమనగా ఊరికే బండ్లు ఇచ్చాను. నేను అనుకున్నాను టిఫిన్ లాగా ఇచ్చినారేమో, స్నాక్స్ లాగా ఇచ్చినారని చెప్పేసి తినేసాను అనమాట. ఏం అర్థం కావట్లేదు. అక్కడ ఏం చేస్తారా, అక్కడ ఒక క్రమం, ఒక పద్ధతి ఏమంటే అకస్మాత్తుగా ఇట్లా 100 మంది 200 మంది కూర్చుంటారు. అకస్మాత్తుగా ఏదో ఒక సహోదరి లేస్తుంది, ప్రవచిస్తుంది అనమాట. అందరి మధ్యలో ఏదో ఒక సహోదరు లేస్తారు, ప్రవచనం చేస్తారు. ఏం ప్రవచనం చేస్తారంటే, ఇక్కడ ఎర్ర చీరేసుకొని ఒక సహోదరి వచ్చింది, ఒక సిస్టర్ వచ్చింది, ఆమె బతికిలాగుంది, ఆమె ఇలాగ చేసింది, అలాగ చేసింది అని చెప్పేసి ఇంకొకటి లేచి ప్రవచిస్తాడు. ఇక్కడ బ్లూ స్ట్రైప్స్ ఉండే షర్ట్ వేసుకొని ఒక బ్రదర్ వచ్చినాడు, ఆయన అప్పుల పాలై ఉన్నాడు, ఆయన దొంగతనం చేసినాడు అని చెప్పేసి అందరి ముందు డబాల్ట్ కొడతారన్నమాట. ఏమంటారు, ప్రవచిస్తున్నారన్నమాట. ఇలాంటి అన్ని దొంగ ప్రవచనాలన్నమాట. నాకు భయం వచ్చింది, ఎవడైనా లేచి నా కథ చెప్తే ఇంకా ఉన్న సిగ్గుపోతుంది నా అక్కడ చెప్పేసి అక్కడి నుంచి పారిపోయినాను, న్యూ లైఫ్ నుంచి పారిపోయినాను. తెలుగులో ఒక సామెత అంటారు కదా, పెనం నుంచి లేస్తే పొయ్యిలో పడ్డాడంట. నేను ఆగస్టు నెల 1992లో పెంతికోస్ట్లో పడ్డాను. ఆ పడి నాకు చాలా నష్టాన్ని తీసుకొచ్చింది. నిజంగా పొయ్యిలో అగ్గిలో పడిపోయినాను అనుకోండి. పెంతికోస్ట్లోకి పోతే నాకు 21 సంవత్సరాల వయస్సు, రక్తం ఉడుకుతుంది. వాళ్ళ ఉద్రేకానికి నేను జత అయిపోయినాను. వాళ్ళ ఉద్రేకానికి జత అయిపోయి వాళ్ళ బోధకు నేను అట్లనే పట్టబడ్డాను అనమాట. పెంతికోస్టుల దుర్బోధకు, తప్పుడు బోధకు పట్టబడ్డాను. ఆ బోధకుడు అందరి ముందు, నీవు పరిశుద్ధాత్మను పొందాలా, అన్య భాష మాట్లాడాలా, నీ నాలుకను ఇచ్చేసి, నీ పరిశుద్ధాత్మకు నీ నాలుకను ఇచ్చేసి నోటు తెరిచి పిచ్చిగా మాట్లాడడం స్టార్ట్ చేశాను. అన్య భాషలు అనుకుంటా, ఒరిలా మకాకల పీకిలి వీగిలి ఏమేమో పిచ్చిగా అరుస్తారనమాట. ఇంత పిచ్చి పట్టేశారనమాట. నాకు ఇంత గట్టి స్వరము, అక్కడ 1000 మంది ఉన్నా 10,000 ఉన్నా నేను అన్య భాషలు మాట్లాడితే అందరు సైలెంట్ అయిపోతారు. ఎందుకంటే నా సౌండే వినబడుతుంది, కానీ ఎవ్వరి సౌండ్ వినబడదు. అక్కడ వాళ్ళు బిత్తరిపోయి చూసేవాళ్ళు, ఇది ఎక్కడ అన్య భాషరా నాయన అనేది, మేము ఎప్పుడు వినలేదు అలాంటి అన్య భాష ఈయన మాట్లాడుతున్నాడు అనేది. వాళ్ళు కూడా నన్ను ఏం చేశారు, వీనికి ఏదో అంటే చాలా పవర్ఫుల్ హోలీ స్పిరిట్ వచ్చిందని, వీరికి చాలా పవర్ఫుల్ హోలీ స్పిరిట్ వచ్చి చెప్పి నాకు ఒక పేరు పెట్టాడు. ఏమంటే డునామిస్ అని, అంటే డైనమైట్ అని పేరు పెట్టి నన్ను ముందుకు నెట్టడం స్టార్ట్ చేశారు. ముందుకు నెట్టేసి ఇంకా నువ్వు స్వస్థపరచాలా, ఇంకా నువ్వు అందరిని ఏం చేయాలా, స్వస్థపరచడం స్టార్ట్ చేయాలి. అన్య భాషల వరం వస్తే దాని వెంటనే స్వస్థత వరం వస్తుంది అంటారు. ఇక నేనేం చేశాను, ఇక అందరి మీద చేయి పెట్టడం ఆరంభించినాను, స్వస్థపరచడానికి, దయ్యాలు ఎలగొట్టడానికి. రోడ్డు మీద బాంబేలో పోతా ఉంటే ఈ బిచ్చగాళ్ళు ఉంటారు, కుంటోలు
అలాంటి వాళ్ళు ఉంటారు, రైల్వే స్టేషన్లు ఉంటారు, వాళ్ళందరి మీద ఒక్కొక్కరి మీద చేయబెట్టి ఉరి సవలని కట్టి గట్టిగా అక్కడ స్టేషన్లో ప్రార్థన చేశారు. అందరూ చూసి పిచ్చోడా పిచ్చోడా అని వాళ్ళనమాట. అంటే ఎట్లయినానంటే నిజంగా ఒక పిచ్చోడిలాగానే అయిపోతా వచ్చినమాట. పెద్దకొస్తే వాళ్ళేమో బాగుంది చేయరా 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 అని చెప్పేసి నన్ను పెంచేవాళ్ళనమాట. ఆ పెంతెకోస్తులో ఏం పడ్డాను, మరలా పాత స్థితికి దిగిపోతా వచ్చినాను. బైబిల్ ఒక మాట ఉంది, ఒకని ఇల్లు దయ్యం వెళ్ళిపోయిన తర్వాత శుభ్రపరచబడిన తర్వాత ఆ దయ్యం తిరిగి వస్తుందంట. తిరిగి వచ్చిన తర్వాత ఖాళీగా ఉందని చూసినప్పుడు ఏం చేస్తాడంట, ఒంటరిగా రాదు, తాను పోయి తనతో పాటు ఇంకా 7 దయ్యాలు జత తీసుకొస్తుంది అంట. ఆ ఇంటి స్థితి మొదటి స్థితి కంటే నా స్థితి అలాగైంది. అలాగైపోయి ఇంత ఘోరమైపోయినానంటే, నేను ఆడపిల్లల మీద చేపెట్టి ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు కింద పడిపోవడము, వాళ్ళ దేహం కనబడము, వాళ్ళ గురించి దురాలోచనలు కలిగి ఉండడము, వాళ్ళ గురించి చెడు చెడు ఆలోచనలతో పీడించబడ్డము నా జీవితంలో ఆరంభించబడింది. దాన్ని మెల్లమెల్లగా నేను బాగుందిలే ఇట్లనే చేయాలా, బాగుంది ఇట్లనే చేయాలా, చేయబెట్టేసి అరుస్తాను, కక అరిసేసి ఇట్లా తలకాయ వెనకాల పెట్టి ఇట్లా వంపేస్తాం. ఇట్లా తలకాయ వెనక వంపినప్పుడు ఈ నరాలు అట్టనే చికిలిపోతాయి. నరాలు చిక్కి టప్పని కింద పడిపోతారు. కింద పడితే దయ్యం వెళ్ళిపోయింది, కింద పడితే దయ్యం వెళ్ళిపోయింది అనమాట. అలా చేసావు. ఇంత చేయబెట్టి ఇట్లా వంపే లోపల ఆటోమేటిక్గా కింద పడిపోతారు అనమాట. అది ఏమో ఏదో కింద పడిపోతారు, వాళ్ళ శరీరం అంతా కనబడుతుంది. ఇంత ఘోరమైన స్థితిలోనికి దిగిపోతా వచ్చిన అనమాట. ఒకరోజు రాత్రి నేను ఒంటరిగా మిద్దె మీద పండుకొని ఉన్నాను. 12 గంటలైంది. ప్రార్థన చేసుకుంటేనే అట్లా పండుకునేవాను అనమాట. ఆ ప్రార్థన కూడా ఏంటంటే ఇదే, అన్య భాషలు వచ్చింది కదా, బల బల గల 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 అనుకుంటా పండుకునేది అనమాట. పిచ్చోడైపోయినట్టే పండుకున్నాను. పండుకున్న కొద్దిసేపట్లో నా కాలు చేతులు నోరు అంతా బిర్రపోయింది అనమాట. అంటే ఏమంటారు, ఫిట్స్ కాదు, స్పృశ లేకుండా అయిపోతుంది కదా, కదలదు, ఇంకా ఇట్లా టైట్ అయిపోయింది అనమాట. టైట్ అయిపోయింది. కళ్ళు మాత్రం తెరిచిన అనమాట. కళ్ళు తెరిచి చూస్తే చుట్టూ దయ్యాలు, నా చుట్టూ దయ్యాలు ఉన్నాయి. అన్ని దయ్యాలు నన్ను చుట్టూ చేరి నన్ను అంటుంది, మరలా మా దగ్గరికి వచ్చేసావే, మరలా మా దగ్గరికి వచ్చేసావే, మరలా మా ఓడైపోయినావే అని చెప్పేసి. నాకు ఏమైందో అర్థం కాలేదు. ఇంతకుముందు ఈ దయ్యాలకు జోలికి ఉండేది నేను. దాన్ని ఏమంటారు, మాంత్రిక విద్య అంటారు, ప్లాన్చెట్ అంటారు, ఇవన్నీ చేసేదన్నమాట. ఇప్పుడు మరలా వాటిలోనే పడిపోయినానని నాకు అర్థం కాలేదు. ఏం చేస్తున్నానని చెప్పేసి. ఏం చేయాలా, చెయ్యి కదలాలంటే కదలలేను, కాలు కదలాలంటే కదలలేను, తప్పించుకోవాలంటే తప్పించుకోలేను. ఒకటే చేశాను మనసులో, ప్రభువైన యేసు క్రీస్తు వారి రక్తం చేయమన్నాను అంతే. ఇక ఠక్కన అన్నీ వెళ్ళిపోయినాయి. లేచి కూర్చున్నాను. ఏమైంది అర్థం కాలేదు, భయపడిపోయినాను. ఎందుకు యేసు ప్రభువును నమ్ముకున్నానని వ్యసనపడ్డాను, అంటే బాధపడ్డాను. నేను జీసస్ క్రైస్ట్ నమ్ముకొని బాగుపడలేదు, కానీ నేను ఇంకా చెడిపోయినాను. వద్దు నాకు అనుకున్నాను, ఇంకా నాకు వద్దు అనుకున్నాను. కానీ బైబిల్ వదలలేకపోయినాను. ఈ పరిస్థితులన్నింటిని బట్టి ఇంకా పెంటెకోస్తు అది వద్దు, దాని జోలికే పోతుంది, దాని జోలికే నేను పోవద్దని తీర్మానించుకున్నాను. కానీ బైబిల్ వదలలేదు. బైబిల్ని వదలాలంటే నాకు భయం అనిపిస్తుంది. బైబిల్ చదవాలా, ఎట్లయినా సరే బైబిల్ చదవాలా. ఏ చర్చికి పోను నేను, నాకు ఏ చర్చ్ వద్దు, ఏ క్రిస్టియన్ వద్దు, నాకు బైబిల్ ఒకటి ఉంటే చాలు. రెండవది, నా దగ్గర రేడియో ఉండింది. విశ్వవాణి, బ్యాక్ టు ద బైబిల్, ఫ్యామిలీ రేడియో అనే కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రాం వింటూ ఉండేవాడిని. నన్ను తప్పించిందంటే ఆ రేడియో, ఈ బైబిల్, ఈ రెండు నన్ను తప్పించేసింది. లేకపోతే నేను మరలా తిరిగి చాలా ఘోరమైన పాపంలో పడిపోయి ఈ పాటికి నరకంలో ఉండేది. దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఒక పత్రిక ద్వారా రక్షించినాడు, మరలా రేడియో ద్వారా నన్ను తప్పించినాడు. వాక్యములు, బైబిల్ చదువుతా ఉన్నాను, అర్థం కావడం లేదు నాకు. అంతవరకు కూడా నాకు బైబిల్ ఏం చదువుతున్నాను నాకు అర్థం కావట్లేదు. ఒక నావెల్ లాగా టేబుల్ మీద కూర్చొని, టేబుల్ మీద పెట్టుకొని, చైర్ మీద కూర్చొని కాలేజ్ బుక్ చదివినట్టు నావెల్ లాగా చదివేవాడిని అనమాట. చదువుతా ఉంటే నెమ్మదిగా ఉంది, అంతే. గ్రహింపు సున్నా, గ్రహింపు మాత్రం సున్నా. ఆ దినాల్లో నేను ఒంటరిగా నా గదిలోనే ఉండేవాడిని. మరలా పరీక్షలు రాసి మరలా పాస్ అయిపోయినాను. కాలేజీకి వెళ్తా వచ్చినాను.
కాలేజీకి వెళ్ళేటప్పుడు నాకు ఒక అలవాటు ఉండింది. నన్ను ప్రభు ఒక పత్రిక ద్వారా పట్టుకున్నాడు కనుక అందరికీ పత్రిక పంచుతాను, అందరికీ పత్రిక పంచేవాని. మా కాలేజీలో ఒక సీనియర్ సహోదరి సలోమి అని, ఆమె గుంటూరు కోటిరత్నం అంకల్ వాళ్ళ కూతురు. ఆమె మా కాలేజీలో సీనియర్ అన్నమాట. ఆమె ఒకరోజు నన్ను వెతుక్కుంటా వచ్చింది. ఎవరో ఆమెకు చెప్పారంట, ఒక పిల్లోడున్నాడు, వాడు బాపనోడు, ఈ మీ దేవుడు నమ్ముకున్నాడని. ఆమె క్రిస్టియన్ కనుక ఆమె అందరికీ చెప్పేదన్నమాట జీసస్ గురించి. ఆమె చెప్తా అంటే ఆమె ఎవరికి చెప్ప, చూడయ్యా చూడమే, ఆమె కూడా ఆయన కూడా నీలాగా అయిపోయినట్టున్నానంటే ఆమె నన్ను వెతుక్కుంటా వచ్చింది. ఒకరు వచ్చి నాతనింది, బాబు అనింది. మీ భాష ఎట్లనంటే నేను చిన్నవాడిని, నేను ఆమె కన్నా చిన్నవాడిని కనుక బాబు మా చర్చికి వస్తావనింది. నేను రాను, నేను ఏ చర్చికి రాను, నేను చర్చిలకు పోయి చాలా బాధపడ్డాను. లేదు బాబు, ఒక్కసారి రా, నీకు ఇష్టమైతే మళ్ళీ రా, లేకపోతే నువ్వు రాకు అనింది. నీకు ఇష్టమైతే ఒక్కసారి వచ్చేసి తర్వాత నీ ఇష్టం అనేది. సరే అని చెప్పిన. ఇంత బ్రతిమాలుతుంది కదా, అందులో సహోదరి కదా, పెద్ద ఆమె కదా, సరేలే వచ్చి అంత బ్రతిమాలుతుంటే ఒక్కసారి పోవడంలో తప్పేముందని ఆమె ఒకరోజు నన్ను తీసుకుపోయింది. అది నాందేడ్లో హెబ్రోన్ సహవాసం, ఫిలదెల్ఫియా ప్రార్థనా మందిరం. ఇలాంటి మందిరం లేదు. పాక, పైన రేకులు, చుట్టూ తడకలు, కింద మట్టి, చిన్న మందిరం. ఆ మందిరంలో తీసుకుపోయింది. ఆ ఏరియా చూస్తే గబ్బ ఏరియా, డర్టీ ఏరియా అనమాట. అలాంటి స్థలంలో నాకు పోయేటప్పుడే బాధ అనిపించింది. ఇక్కడ తీసుకొస్తుంది, ఇక్కడ ఏమైనా చర్చ్ ఉంటుందా? ఆ బయట నుంచి చూస్తే దాని రూపం చర్చ్ లాగలేనిది, ఏదో మెకానిక్ షెడ్ లాగా ఉంది. అది మెకానిక్ షెడ్ లాగా ఉంది. ఇదేంది మెకానిక్ షెడ్లో తీసుకొచ్చి బయట ఏమో బోర్డు రాశారు, ఫిలదెల్ఫియా ప్రేయర్ హౌస్ అని. ఇదేముందని చెప్పేసి యవనస్తులు వచ్చారు, ఒకరినొకరు ప్రైజ్ ద లార్డ్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుతుంటే నాకు సంతోషం అనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడుతుంటే సంతోషం. లోపల పోయినాను, వారితో నన్ను పరిచయం చేసి ఇచ్చింది. వాళ్ళు నాకు కూడా ప్రైజ్ ద లార్డ్ అంటే నేను కూడా ప్రైజ్ ద లార్డ్ అన్నాను. నాకులో ఒక గొప్ప సంతోషం లాగా అనిపిస్తుంది. కూర్చున్నాను, దైవ సేవకులు వచ్చారు, పరిచయం ఆరంభించారు. పాటలు పాడుతూ ఉంటే నా హృదయం కరిగిపోతుంది. ఏంది ఈ పాటలు? నా గురించే పాడుతున్నారేమి? పెంటాకుప్ప నుండి నన్ను లేవానెత్తితివి, పెంటాకుప్ప నుండి నన్ను లేవానెత్తితివి, దరిద్రుడాయైనా నన్ను రాజుగా చేసితివి. నేను అనుకున్నాను, వీళ్ళకెట్లా తెలుసయ్యా నేను పెంటకుప్పలో నుంచి వచ్చినాను? నా పరిస్థితి పాడుతున్నారే. దైవసేవకుడు ఆరాధన వర్తమానం ఇచ్చాడు, ప్రభు నాతో మాట్లాడడం ఆరంభించినాడు. 2వ తారీఖు ఏప్రిల్ నెల 1992 సంవత్సరంలో ఒక స్వరం విన్నానే. ఆ స్వరం అప్పుడు నేను గుర్తించగలిగినాను. నీ పాపములు క్షమించబడి ఉన్నవి అనే ఆ స్వరం ఆ రోజు వినింది. మరలా ఆ ఫిలదెల్ఫియా ప్రార్థనా మందిరంలో కూర్చున్నప్పుడు అదే స్వరం నేను వినగలిగిన. అరే, ఇది అదే స్వరం కదా, ఇది వింతైన స్వరం. ఇది నాకు తెలియదు నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఎక్కడుందని చెప్పేసి. అయితే ఆ రోజు దైవసేవకుడు అదే వాక్యం తీశాడు, లూకా 7:48. అరే, ఇది నాతో మాట్లాడిన మాట కదా, నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది, అంత సంతోషం. ఆరాధనట్లు చేయాలని నాకు తెలియదు. మళ్ళీ బలవర్తమానం, ప్రభు నాతో మాట్లాడుతూ, నా తప్పులన్నీ ఆయనకు తెలిసినట్టే, నా పొరపాట్లన్నీ ఆయనకు తెలిసినట్టే మాట్లాడుతున్నాడు. చివరి వర్తమానం, ఆ మెసేజ్లన్నీ అయిపోయే వరకు నాకు ఒకలాంటి ఏదైనా వచ్చేసింది అనమాట. అరే, ఇది అద్భుతమైన స్థలం, ఇది పరలోకంలాగుంది, నాకు ఇది పరలోకంలాగుంది. మీటింగ్ అయిపోయినాక పరిచయం చేసుకుని నాకు భక్సింగ్ గారు పుస్తకాలు ఇచ్చారు, ఫ్రీగానే ఇచ్చారు. వాళ్ళు పిల్లోడని చూసేసి వీని దగ్గర ఏం డబ్బులు ఉంటాయిరా నాయన అని చెప్పి నా గతి చూస్తే అట్లా ఉండిందనమాట. ఫ్రీగానే ఇచ్చారు, తీసుకో బాబు చదువుకో అన్నారు. ఆ భక్సింగ్ గారి యొక్క పుస్తకాలు ఇంటికి తీసుకొని పోయి చదువుతూ ఉంటే నాకు ఎట్లా అనిపిస్తుందంటే, ఈ దైవజనుడు నా గురించి ఎంత తెలిసే, ఈ దైవజనుడికి నా గురించి ఎంత తెలిసే. ఒక మాట అప్పుడు చదివితే అర్థమైంది, బైబిల్ మోకాల మీద చదవాలా అని. అరే, నేను ఇంతవరకు టేబుల్లో కూర్చొని చదివినా, నాకు తెలియదు కదా. అప్పుడు మోకరించి బైబిల్ చదవడం నేర్చుకున్నా. అది నవంబర్ నెల 1992 సంవత్సరం. మోకరించి బైబిల్ చదువుతూ ఉంటే బైబిల్ నాతో మాట్లాడుతూ ఉంది. అంతవరకు నావెల్, ఆ రోజు నుంచి జీవవాక్కు, లివింగ్ వర్డ్ అయిపోయింది అనమాట. సజీవమైన మాటలైపోయింది.
మోకరించి చదువుతా ఉంటే బైబిల్ నాతో మాట్లాడుతుంది, బైబిల్ నాతో మాట్లాడుతుంది, బైబిల్ నాతో మాట్లాడు. అక్కడి నుండి ఆత్మీయంగా ఎదగడం ఆరంభించిన ప్రభు సహవాసములో పరిశుద్ధుల సహవాసములో బలపరచబడుతూ వచ్చిన దైవ సేవకుడు కూడా అక్కడ, ఆయన కూడా ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన కూడా నన్ను బాగా గ్రహించినాడు, బాగా అర్థం చేసుకున్నాడు. వాళ్ళకు పిల్లలు లేరని నన్ను వాళ్ళ కొడుకుగా వాళ్ళు పెంచుకుంటూ వచ్చినారు, నన్ను పెంచినారు. 1993 సంవత్సరం మే నెల 31వ తారీఖు హెబ్రోన్లో యూత్ క్యాంప్లో బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చినాను. అప్పటి నుంచి కూడా ప్రభు సేవకు పిలుస్తూ వచ్చినాడు. 1994లో మరలా ప్రభు సేవకు పిలుస్తూ వచ్చినాడు. యూత్ క్యాంప్ సమయంలో నన్ను ప్రేమించుచున్నావా అనే మాటతో, నీ ప్రాణమును ప్రేమిస్తే నువ్వు పోగొట్టుకుంటావు. లూకా 12:24 ద్వారా ప్రభు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినాడు. నువ్వు ప్రాణం పోగొట్టుకుంటావు, నన్ను ప్రేమిస్తావా? సరే ప్రభు సేవ చేస్తానని సేవకునితో చెప్పినాను. అంకుల్తో చెప్తే ఆయన అన్నాడు, పోవడానికి వీల్లేదు, ముందు చదువు ముగిచ్చు, ఆ తర్వాత సేవకి వెళ్ళమన్నా. కాలేజ్ జాయిన్ అయిపోయినప్పటికీ కాలేజ్ కంటిన్యూ చేయమన్నాడు. కాలేజ్ కంటిన్యూ చేసి ముందు దేవుని మహిమపరచు, ఆ తర్వాత దేవుడు సేవ కొరకు నిన్ను నడిపిస్తాడు. ఉద్రేకంతో సేవకు పోకూడదు, ఆవేశంతో సేవకు పోకూడదు, పిలుపు నిశ్చయం చేసుకోవాలన్నాడు. సరే అన్నాను, షరతు పెట్టుకున్నాను దేవుని. నాకు 93వ సంవత్సరం దేవుడిచ్చిన వాగ్దానం ఏమంటే, నేను ద్వితీయోపదేశకాండం 28:13 నేను నిన్ను తలగా ఉంచుతాను కానీ నిన్ను తోకగా ఉంచానని చెప్పి. ప్రభు ఈ వాగ్దానం నెరవేర్చు, నేను కాలేజీలో టాప్ వస్తే నేను సేవకు వస్తాను, లేకపోతే నేను సేవకు రానని చెప్పినాను ప్రభుతో. ఆయన మాట తప్పడు. 96వ సంవత్సరం నా డిగ్రీ కంప్లీట్ చేశాను. కాలేజీలో టాపర్ వచ్చిన, డిస్టింక్షన్ వచ్చేసింది, నాకు గర్వం వచ్చేసింది. లేదు ఇప్పుడు సేవకు రాను, నేను ఇంకా చదువుతాను, నేను ఐఐటికి వెళ్తాను, ఎంటెక్ చేస్తాను, ఇంకా ఎక్కువ ఎంఈ చేసినాక పెద్ద పోస్టుకు వస్తాను కదా, ఆ తర్వాత చూస్తాం, ఇంకా కొంచెం డబ్బు సంపాదించాలా. ఎందుకంటే అక్కడ సేవకులు పడే బాధ చూశాను, సేవకులకు ఉన్న శ్రమ చూశాను. మీకు ఇక్కడ అలాగుండదు కానీ మహారాష్ట్రలో, ముఖ్యంగా ఆ ప్రాంతంలో, నేను ఎక్కడ ఉన్నానో నాందేడ్, అక్కడ మహా అయితే వారానికి కానుకలు 30 రూపాయలు 40 రూపాయలు అలాగొచ్చేది. సేవకుడు తన కుటుంబం ఎట్లా పోషించాలంటే, రోజు మేము సువార్తకి వెళ్ళి పుస్తకాలు అమ్మి డబ్బు తెస్తేనే తిండి, లేకపోతే తిండి లేదు. వాళ్ళు నాకు అన్నం వండి పెట్టేది. సేవకురాలు ఇద్దరు కూడా ఈ జొన్నల జావా కాసుకొని తాగేది. నా కొరకు అన్నం వండి పెట్టి, పోని యవనస్తుడు కదా చదువుకోవాలి కదని చెప్పి నా కొరకు కొంచెం అన్నం వండి పెడతారు. వాళ్ళిద్దరు కూడా నేను రాకముందే ఈ జొన్నల పొడి ఉంటుంది కదా, జొన్నలు కాదు, అది పొడి దొరుకుతాయి అనమాట, జొన్నలు, అది జావా కాసుకొని తాగేవాళ్ళనమాట. వద్దు, నాకు ఇలాంటి శ్రమ వద్దని నేను సేవకు రాని. ఇప్పుడు నేను బాగా డబ్బులు సంపాదించి చాలామంది సేవకులకు నేను సపోర్ట్ చేస్తానన్నాను. సేవకులు శ్రమ పడుతున్నారు కనుక సేవకులకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి తీర్మానించుకున్నాను. ఒకరోజు దేవుడు ఆదివారం నేను వాక్యం చెప్తా ఉంటే మందిరంలో 94వ సంవత్సరం నుంచి కూడా దైవ సేవకుడు నన్ను పరిచర్యలు వాడుకోవడం ఆరంభించేశాడు. ముందు నాకు వాక్య పరిచయం చేయడం రాదు. వాక్య పరిచయం చేయడానికి రాకపోతే బైబిల్ లోపల బక్సింగారు బుక్ పెట్టుకునేవాని. బక్సింగారు బుక్ పెట్టుకుని ఆ బుక్ చదివి చెప్పేవాని. ఆ బుక్ చదివి వాక్య పరిచయం చేసి మెసేజ్ అంతా అయిపోయిన తర్వాత అందరి ముందు ఒప్పుకునేవాని, ఈరోజు మెసేజ్ ఈ బుక్లో నుంచి చెప్పినాను అని చెప్పేసి. ఎందుకంటే నాకు రాదు వాక్యం చెప్పడం. అయినా దైవసేవకుడు అన్నాడు, లేదు నువ్వు చెప్పు అని చెప్పి నన్ను ముందుకు నడిపించేవాడు. సువార్త పరిచర్య నాకు నేర్పించింది ఆ దైవజనుడే. నన్ను ఒక సువార్తికునిగా ఆయన సిద్ధపరిచినాడు. నేను ఈరోజు కూడా ఒప్పుకుంటాను, నా మొదటి పిలుపు సువార్తికుని పిలుపు. సువార్త నాకు లేకపోతే నాకు ప్రాణమే లేనట్టు. అలాగా తరబీదు చేస్తూ వచ్చినాడు నన్ను. 96వ సంవత్సరం వరకు ఆ సేవకుడు అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. నేను కొన్ని పొరపాట్లు చేశాను, ఆయన దేవుని దగ్గర సరి చేసుకున్నాను. 96వ సంవత్సరం ప్రభు నాతో మాట్లాడినాడు. నేను వాక్యం చెప్తా ఉంటే ఒకరోజు నేనే మాట్లాడుతున్నాను. చివరి ఫైనల్ మెసేజ్లో, ఒక్కడు దేవునికి సిరికిని దాసుడుగా ఉండలేడని నేను వాక్య పరిచయం చేస్తా ఉంటే ఎవరో వెనకాల నుంచి నన్ను తట్టారు. తట్టితే నేను ఇట్లా చూశాను, ఎవరు లేరు. స్వరం వినిది, నువ్వేం చేస్తున్నావు అని. అక్కడే ఏడ్చాను, ప్రభువా నాకు విశ్వాసం లేదు, నేను ఎట్లా రావాలా సేవకు అని ప్రభు దగ్గర ఏడ్చాను. ప్రభు అన్నాడు, నా వాగ్దానం పట్టుకొని సేవకు రమ్మన్నాడు. 97వ సంవత్సరం
ప్రభు నాకు వాగ్దానం ఇచ్చాడు. 37వ కీర్తన 4వ వచనం, దేశమందు నిలిచిందుము, నిశ్చయముగా నీవు పోషించబడదామని. ఆంగ్ల భాషలో వేరేగా ఉంది, తెలుగులో కొంచెం వేరేగా ఉంటుంది. డ్వెల్ ఇన్ ద ల్యాండ్ దెన్ షూర్లీ దౌ షాల్ బి ఫెడ్. 3వ వచనం 37:3, డ్వెల్ ఇన్ ద ల్యాండ్ అండ్ వెరీలీ దౌ షాల్ బి ఫెడ్. చివరి భాగం నా వాగ్దానం, నిశ్చయముగా నీవు పోషించబడతావనేది. అప్పుడు నాకు కొంచెం విశ్వాసం వచ్చింది, అయినా భయం ఉండింది. నేను అప్పటికి కాలేజీలో డిస్టింక్షన్ వచ్చాను, టాపర్ వచ్చానని చెప్పేసి అదే కాలేజీలో నాకు జాబ్ ఇచ్చారు. జాబ్ ఇచ్చేసి నాకు ఎంటెక్ వరకు స్పాన్సర్ కాలేజ్ ఇచ్చేశారు. మేమే నీకు స్పాన్సర్షిప్ ఇస్తాం, మా కాలేజీలోనే ఉండమని. నా ద్వారా కాలేజీకు చాలా లాభం రావడం ఆరంభించింది. నేను 3rd ఇయర్లో ఉన్నప్పుడే నాకు జాబ్ ఇచ్చేశారు కాలేజీలో. అలాగా నా ద్వారా వాళ్ళకి ఎంతో మేలు కలిగింది కనుక నన్ను వాళ్ళు ఉంచుకుంటూ వచ్చినారు. అయితే ఒకరోజు ప్రభు మాట్లాడినాడు. ఏ విధంగా అంటే, ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాను. ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి కొన్ని రిపోర్ట్స్ నేను ఇవ్వాలా. రిపోర్ట్స్ ఇచ్చడానికి, ప్రాజెక్ట్ రిపోర్ట్స్ నేను సబ్మిట్ చేయాలా. సబ్మిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆమె మేడం అనమాట. మ్యామ్ కెన్ ఐ కమ్ ఇన్ సార్ అని అన్నాను. అంతవరకు ఆమె నన్ను మా రామస్వామి అనే పేరుతో పిలిచేది. అంతవరకు రామస్వామి పేరుతో పిలిచేది. రామస్వామి అయ్యర్, రామస్వామి అయ్యర్ అని పిలిచేది నన్ను. ఆ రోజు నేను ఆమెకు రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్తే నన్ను ఏమని పిలిచిందంటే, ఆవో యేసుకే సేవక్ ఆవో అనింది. యేసు సేవకుడా రామనింది. నా గుండె ఆగిపోయింది. ఏంది ఈమె నోటి ద్వారా ప్రభు నన్ను మాట్లాడుతాను. బయటికి పోయి ఏడ్చాను. ప్రభువా, ఎందుకు ఈ నాకు గాడిద ద్వారా బిలాముతో మాట్లాడినావే, అన్యురాల ద్వారా ఈని పాత్రతో మాట్లాడుతున్నావా? వెంటనే పోయేసి రాజీనామా రాసేసి ఆమె దగ్గర పోయినాను. మేడం, యూ కాల్డ్ మీ యేసుకా సేవక్, నౌ లెట్ మీ గో అండ్ డూ హిస్ సర్వీస్. రాసిచ్చినాను. మీరు నన్ను యేసు ప్రభు వారి సేవకుడని పిలిచినందుకు దయచేసి నాకు విడుదల ఇవ్వండి, నేను పోయి దేవుని సేవ చేస్తాను. ఆమె అనేది, పో, నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు. 97వ సంవత్సరం జనవరి 1వ తారీఖు నా రాజీనామా ఇచ్చేసాను. ఇచ్చేసి సేవకు వచ్చేసాను. హెబ్రోన్కి వచ్చాను. కోషి గారిని కలిసినాను, ప్రార్థన చేశాడు. 32వ కీర్తన 8వ వచనం వాగ్దానంగా ఇచ్చాడు. తర్వాత వెళ్ళి అగస్టిన్ గారిని కలిశాను. అగస్టిన్ గారు అన్నాడు, దేవుడు నిన్ను పిలిచాడు కానీ మాకు చెప్పలేదు నిన్ను పిలిచినట్టుగా, వెళ్ళిపో, దేవుడు మాకు చెప్పినప్పుడు నిన్ను పిలుస్తామన్నాడు. మళ్ళీ వెళ్ళిపోయినాను నాందేడుకు. ఊరు తిరిగి సేవ చేసేవాడిని. సువార్త ఊర్లు వెళ్ళి సువార్త చేసేదన్నమాట. మరలా ఫిబ్రవరి నెల హెబ్రోన్కి వచ్చినాను. డైనా కాంగ్రెన్ మైకల్ వుడ్స్ వారి మీటింగ్స్ ఉండినాయి. మళ్ళీ వచ్చినాను. మళ్ళీ నెహమ్యా అంకుల్ గారి స్పెషల్ బైబిల్ స్టడీస్ ఉండినాయి, సేవకుల కొరకైన బైబిల్ స్టడీస్, అందులో కూడా పాల్పంచుకున్నాను. తర్వాత మళ్ళీ అగస్టిన్ గారి దగ్గరికి వెళ్ళి, అంకుల్ దేవుడు సేవకు పిలుస్తారంటే సరే ఉండుమన్నాడు. ప్రార్థన చేశారు. 97వ సంవత్సరం ఫిబ్రవరి నెల నుండి హెబ్రోన్లో ఉండి నేర్చుకోవడానికి దేవుడు కృప ఇచ్చాడు. ఇంకొక మాట చెప్పాలంటే, హెబ్రోన్లో బొగ్గుగా పోయినాను, దేవుడు బయట తీసేటప్పుడు వజ్రంగా తీశాడు. నలిపాడు, తోమాడు, ఉతికాడు, రుద్దాడు. ఇంకేమన్నానండి మీరు? మాకు ఒకటే మాట అనేది, మా ట్రైనింగ్లో ఆస్పియానా ఉండేది, ఒకటే మాట అనేది, సేవ అంటే సావు, సేవ అంటే సావు. నువ్వు సావకపోతే సేవ చేయలేవు, నువ్వు సావకపోతే సేవ. అన్ని విషయాల్లో చంపినాడు. ఎంత గర్విష్ఠునిగా ఉంటేనో అంత గర్వం నలగొట్టాడు, అంత గర్వం నలగొట్టాడు. ఎన్ని మ్యాన్ హోల్స్ ఉన్నాయో అన్ని మ్యాన్ హోల్స్లో దించాడు నన్ను. చేయాల్సిందే నువ్వు. నేను అనుకున్నాను నేను ఇంజనీర్ని కదా, నాకు ఆఫీస్ డ్యూటీ ఇస్తాడని. ఏనాడు నాకు ఆఫీస్ డ్యూటీ ఇవ్వలే. కూరగాయల డ్యూటీ, క్లీనింగ్ల డ్యూటీ, టాయిలెట్ల డ్యూటీ, వాటర్ డ్యూటీ, ఈ డ్యూటీ, ఆ డ్యూటీ, ఊడ్సే డ్యూటీ, అన్ని డ్యూటీలు పెట్టారుగా. 98వ సంవత్సరం జనవరి నెల 31వ తారీఖు నన్ను పిలిచారు. పిలిచి అగస్టిన్ గారు, జీటీ అంకుల్ గారు, క్రిస్టఫర్ అంకుల్ గారు పిలిచి, నేను 1 సంవత్సరం పరీక్షించినాము, రేపటి నుంచి నువ్వు బక్సింగ్ గారికి పరిచయం చేయడానికి రావాలన్నారు. నేను అంకుల్ నా వల్ల కాదు, ఈ చేతులతో నేను ఆయనను ముట్టుకోలేను, చాలా పాపాలు చేసిన ఈ చేతులతో, అంత గొప్ప దైవజన్ నేను ముట్టుకోలేను అంకుల్ అన్నాను. అప్పుడు వాళ్ళు అన్నారు, మాకు అలాంటి వాడే కావాలయ్యా, మాకు అలాంటి వాడే కావాలా. వీ వాంట్ ది అన్వర్ది టు సర్వ్ హిమ్, వీ డోంట్ వాంట్ ద వర్ది టు సర్వ్ హిమ్. 98, 99, 2000 సంవత్సరం బక్సింగ్ గారు ప్రభు మహిమలో నిద్రించేంత వరకు ఆ దైవజనునికి ఈ చేతులతో పరిచయం చేయడానికి, ఆయనను ముట్టుకోవడానికి, ఆయన చూసుకోవడానికి దేవుడు భాగ్యం ఇచ్చాడు. మా సొంత నాన్నకు నేను ఎప్పుడు కూడా టాయిలెట్ క్లీన్ చేయలేదు. మా సొంత నాన్నకు నేను ఎప్పుడు స్నానం చేయించాను. ఆ దైవజనునికి అన్నీ చేయడానికి దేవుడు భాగ్యం ఇచ్చాడు.
మాకు ఎప్పుడు ఒకటే మాట అనేవాళ్ళు, ప్రవక్తకు నీళ్లు పోసినవాడు ప్రవక్త యొక్క ఫలాన్ని పొందుతాడు. మీరు దైవజనానికి సేవ చేయండి రా, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు దేవుడని. ఎన్నో కష్టాలు పడ్డాం. అన్నిట్లో దేవుడు నేర్పిస్తూ వచ్చాడు. మాకు ఆ గది ఎట్లా ఉండిందంటే తరబీదు కొరకు చాలా చక్కని, మాకు బైబిల్ చదవడానికి చాలా మంచిగా ఉండేది. నేను తర్వాత ఇప్పుడు గవాటిలో ఉన్న డానియల్, మేమిద్దరం కలిసి రోజు కూర్చొని 50 అధ్యాయాలు చదివేది. రోజుకు 50 అధ్యాయాలు బైబిల్ చదవాలా మేము. మాకు నైట్ డ్యూటీ ఉంటే రాత్రంతా బైబిల్ చదివేవాళ్ళం. అంకుల్ పక్కన కూర్చునేది, మేము బైబిల్ చదువుతాం. అంకుల్ లేచిన వెంటనే అంకుల్కి సాయం చేస్తాం. ఎప్పుడు టైం ఇవ్వాలా, మందు ఇవ్వాలా, టైంకి తిప్పాలా, టైంకి నీళ్ళు ఇవ్వాలా, టైంకి అన్నీ చేయాలా. టైం దాటకూడదు. ఆయనకు మెడిసిన్ కానీ ఏది కూడా దాటకూడదు. పొరపాటు అయిందో పడుతుంది దెబ్బలు. మాకు దెబ్బలు తిన్నాం మేము. డాక్టర్ రూత్ కృష్ణపురం అయితే తల్లి చంప దెబ్బలు కొట్టింది. నన్ను అయితే ఏసి కొట్టింది ఒకసారి దెబ్బ. కొట్టిన తర్వాత ఏడ్చింది ఆమె. ఏమని? నిన్ను కొట్టాను రా, నా చేయి పాడైపోయింది. ఇప్పుడు ఆమె ప్రభు మహిమలోకి వెళ్ళిపోయింది. చిత్రక్క మాకు తల్లి మమ్మల్ని ప్రేమించింది. రోజు సాయంత్రం వస్తుంది. రోజు సాయంత్రం మేము డ్యూటీలో ఉన్నప్పుడు వస్తుంది. వచ్చి 100 రూపాయలు చేతిలో పెడుతుంది. పోండ్రా ఏమని తెచ్చుకొని తినండి రా, రోజంతా డ్యూటీ చేస్తారు మీరు. మమ్మల్ని అలాగా ప్రేమించినారు. ఒకరోజు ఆదివారం కానుకేయడానికి నా జోబులో పావుల లేదు, 25 నయా పైసా నా జోబులో లేదు. ఆదివారం మందిరంలో ఉన్నాను, అందరు లైన్కి వెళ్తున్నారు. నేను అనుకున్నాను ఊరికి ఇట్లా పోయి చేయి మోసం చేస్తానని. దేవుడు అన్నాడు, ఏందయ్యా నా ఇంట్లో మోసం చేస్తా ఉంటా. నేను పోను ప్రభు అని చెప్పి అక్కడే నిలబడ్డాను. అందరూ పోయినారు, నేను కదలలే అక్కడి నుంచి. మరుసటి రోజు పొద్దునే నేను డ్యూటీకి వెళ్తా ఉంటే దీనక్క పిలిచింది, బాబు ఇటు రాబా అని చెప్పేసి గమ్మున నా జోబులో 50 రూపాయలు పెట్టింది. వెంటనే పరిగెత్తినాను. ఆఫీస్ రూమ్లో డోర్ వెనకాల కానుక పెట్టి ఉంటుంది. మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా నిన్న వేయలేదు, తప్పైంది, కానుక పెట్టలేసి నేర్పించినారు. మనం ప్రేమించినారు వాళ్ళు మమ్మల్ని. తల్లిలాగా ప్రేమించినారు, తండ్రిలాగా ప్రేమించినారు. నాకు అనారోగ్యం వచ్చినప్పుడు జీటీ గారు ఒక మాట అన్నాడు, మీ ఆరోగ్యం కన్నా మాకేం ముఖ్యం కాదురా అనేది. యు ఆర్ అవర్ సన్స్ అన్నాడు. మీరే మా కొడుకులు రా అన్నారు. మా పెళ్లి చేసిన తర్వాత నేను జీటీ గారికి గిఫ్ట్ ఇద్దామని వెళ్ళాను. నేను నా భార్య ఇద్దరు కలిసి జీటీ గారికి గిఫ్ట్ ఇద్దామని వెళ్తే ఏమనంటే, పిల్లలు తండ్రులకు పెట్టకూడదయ్యా, తండ్రులు పిల్లలకు పెట్టాలని చెప్పేసి తిరిగి ఆయన మాకు గిఫ్ట్ ఇచ్చి పంపించారు. ఇంత ప్రేమ రుచించినా మేము మరవలేము. ఆ ప్రేమ హెబ్రోన్లో మేము రుచించిన ప్రేమ మేము మరవలేము. ఆస్పియర్ మమ్మల్ని చాలా క్రమశిక్షణలో పెట్టాడు, కానీ చాలా ప్రేమించాడు నన్ను. నాకు ఒక పేరు పెట్టాడు ఆయన, ఎవర్ రెడీ బ్యాటరీ. ఎక్కడ ఎప్పుడు ఏ వర్తమానం కావాలంటే నన్ను నిలబెట్టేస్తాడు ఆయన. ఎక్కడ ఎప్పుడు ఎమర్జెన్సీలో ఆయనకు మెసెంజర్ కావాలంటే నన్ను నిలబెట్టేస్తాడు. నువ్వు నిలబడరా వచ్చేస్తుంది అంటాడు ఆయన. యూ జస్ట్ స్టాండ్ ఆనంద్, ఇట్ ఈస్ ఓకే, దట్స్ ఆల్. చాలా ప్రేమించినారు మమ్మల్ని. ప్రేమించి తరబీదు చేశారు, క్రమం పెట్టారు, మాకు శ్రమలు పెట్టారు మాకు. కానీ మేమెన్నడూ కూడా బాధపడలేదు. కొన్నిసార్లు నేను ఏడ్చాను, ప్రభా నేను పారిపోతాను అనుకున్నాను, కానీ దేవుడు పారిపోనీయలే, నన్ను నిలబెట్టాడు అక్కడ. 2002లో నన్ను మంగళూరు పంపించారు. 2003లో మార్చి నెల 3వ తారీఖు మాకు వివాహం జరిపారు. జిట్టి గారు, ఫిలిప్ గారు అందరూ కలిసి. నా భార్య పేరు ఎస్తేర్, కడప ఆమెది. ఆమె కూడా ఎప్పుడు హెబ్రోన్లోనే ఉండింది తరబీదులో. మామూలు దేవుడు దీవించి మంగళూరులో పరిచయం వృద్ధి పొందించాడు. మాకు 2 కుమారులు ఇచ్చాడు దేవుడు. పెద్ద బాబు పేరు హానోకు, చిన్నబాబు పేరు ఇమానియల్. ఆ దినాల్లోనే 2001లో మా అన్న ఒక క్రిస్టియన్ అమ్మాయిని ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె కొరకు బాప్తిజం తీసుకున్నాడు. ఆ తర్వాత మా వదిన ఎప్పుడైతే ఫస్ట్ డెలివరీ అయిందో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి నాకు అనుమతి లేదు. మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వదిన ఇంటికి వెళ్తే ఆయన ఆపలేదు, ఎందుకంటే వాళ్ళందరూ క్రిస్టియన్సే. వాళ్ళు పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు. సేవకుడు వచ్చాడు మా ఇంటికి, మీటింగ్కి వచ్చాడని చెప్పి నన్ను వాక్యం చెప్పమన్నారు. నేను వాక్యం చెప్తుంటే మా అన్న కూర్చొని విన్నాడు. అదే అన్న ఈరోజు మరణ పడకలో ఉన్నాడు. నా ప్రార్థన ఏమంటే, ప్రభువా రక్షించు ప్రభువా, ఆయనను రక్షించు ప్రభువా అని ప్రభు దగ్గర మొరపెట్టుకుంటున్నాను. అమ్మ నమ్ముతుంది, కానీ యేసు ప్రభు కూడా దేవుడని నమ్ముతుంది. వాటితో పాటే విగ్రహారాధన మానలేదు. అమ్మ రక్షణ కొరకు ప్రార్థన చేయండి. 2 పెద్ద అక్కలు ఉన్నారు, వారి కుటుంబాల రక్షణ కొరకు ప్రార్థన చేయండి.
మంగళూరులో మేము ప్రభు సేవ కొరకు సువార్త కొరకు చాలా శ్రమలు పడ్డాం. సువార్తలో బాగా కొట్టారు మమ్మల్ని, పర్వాలేదనుకున్నాను. అక్కడి నుంచి 2009లో జబల్పూర్కి వేశారు. జబల్పూర్లో కూడా సువార్త చేస్తూ ఉంటే అది ఇంకా కఠినమైన ప్రాంతం. అక్కడ కొట్టినారు, జైలుకి వేసేశారు మమ్మల్ని పూర్తిగా. 2 కేసులు నడిచినాయి నా మీద. 3 సంవత్సరాలు ఆ కేసు నడిచినాయి. జబల్పూర్ నుంచి బాంబేకి ట్రాన్స్ఫర్ చేశారు. బాంబేలో 2 సంవత్సరాలు ఉన్నాను. అక్కడి నుంచి 2014లో ఎర్నాకుళం కేరళకు మార్చారు. ప్రార్థన చేయండి, ప్రభు కేరళలో కూడా గొప్ప పరిచర్య జరిగించాలని మీ ప్రార్థనను ఆశిస్తున్నాను. ప్రభు వాక్యమును యోహాను సువార్త 12వ అధ్యాయం 21వ వచనం చదువుతాం, 26వ వచనం అందరం కలిసి చదువుతామా? చివరిగా యోహాను సువార్త 12:26 అందరం కలిసి చదువుతాం. ఇఫ్ ఎనీ మ్యాన్ సర్వ్ మీ, లెట్ హిమ్ ఫాలో మీ, వేర్ ఐ యామ్ దేర్ షల్ ఆల్సో మై సర్వెంట్ బీ. ఇఫ్ ఎనీ మ్యాన్ సర్వ్ మీ, హిమ్ విల్ మై ఫాదర్ ఆనర్. ఇది నా పిలుపు. అందుకొరకు ప్రభు సేవలో కొనసాగాలని ఇంకనూ నా కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ కొరకు మేము కూడా ప్రార్థిస్తూ ఉంటాం. ప్రభు సాక్ష్యం దీవించునుగాక. Please subscribe our YouTube channel క్రీస్తు విజయం. క్రీస్తు విజయం అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన క్రీస్తు విజయం అనే ఛానల్లో ఆధ్యాత్మిక సందేశాలు, మంచి మంచి సాక్ష్యాలు, వార్తా విశేషాలు ప్రచురింపబడుతున్నాయి. తప్పక వీక్షించండి, దీవెనలు పొందండి. Please like, share, comment our videos. Don't forget to subscribe క్రీస్తు విజయం.